తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. అయితే నిన్న ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ప్రతి జిల్లాల కలెక్టర్లకు ఈ ఆదేశాలు అందాయని అర్థమవుతుంది. ఈ ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా కొన్ని రుణ రూపంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కులాలకు చెందిన వారికి రుణాలు అందించడానికి కొన్ని స్కీమ్లను ప్రకటించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మళ్ళీ నగర ప్రాంతంలో అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి కూడా కొన్ని యూనిట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఈ యూనిట్లను పొందడానికి, ఈ రుణాలను పొందడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇవి ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. దాంతోపాటు ఈ రుణాలు ఎంతవరకు దళిత సామాజిక వర్గానికి ఉపయోగపడతాయి, ఎంతవరకు నష్టాన్ని చేకూరుస్తాయి అనేది కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. దయచేసి చివరి వరకు వినండి. అయితే ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలకు మీకు కావాల్సిన పత్రాలు ఏంటంటే కుల ధృవీకరణ పత్రం మొట్టమొదటిది. ఇది స్థానిక మండల రెవెన్యూ అధికారులు ఇస్తారు. ఇది ఆదాయ ధృవీకరణ పత్రం. ఇది మీరు ఒక సంవత్సరంలోగా కనుక తీసుకుంటే అది సరిపోతుంది. లేదు ఒక సంవత్సరం అయిపోతే కొత్త సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆధార్ కార్డ్, ప్రజెంట్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మరియు డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. మరి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో బ్యాంక్ లింక్ అని చెప్పారు. కాబట్టి మీరు ముందస్తుగా మీకు ఎక్కడైతే అకౌంట్ ఉందో ఆ బ్యాంకు యొక్క పాస్బుక్ను కూడా, సేవింగ్ బ్యాంక్ పాస్బుక్ను మీరు పెడితే ఇంకా మంచిది. అయితే ఇవి దానికి కావాలి. మరి ఇవి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎక్కడ మీరు అప్లోడ్ చేసుకోవాలి, ఎలా మీరు కార్పొరేషన్కి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలంటే వాళ్ళు ఒక వెబ్సైట్ ఇచ్చారు. tsobmms.cgg.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు సైట్ ఓపెన్ చేస్తే కనుక ఇవన్నీ అప్లోడ్ మీరు సెల్ఫ్గా ఇంట్లో సిస్టమ్ ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు. లేదంటే మీకు నియర్ బై మీ సేవా కార్యాలయాలు ఉంటే మీ సేవా కార్యాలయాలకు వెళ్తే ఈ వెబ్సైట్ను ఓపెన్ చేయమంటే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది, వాళ్ళు మీకు ఓపెన్ చేస్తారు. ఇది ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఈ వెబ్సైట్ మొదలు కాబడ్డది. ఈ రోజు అంటే 17వ తారీఖు నుండి 24వ తేదీ వరకు మీకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అంటే సుమారు ఒక వారం మాత్రమే ఉంది, 8 రోజుల సమయం మాత్రమే ఉంది. దాంట్లో మీకు ఉగాది, రంజాన్, ఆదివారం మొదలైన సెలవు దినాలన్నీ పోతాయి. కాబట్టి వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకోవాలని మేము మా సంఘం ద్వారా మీకు ఈ తెలంగాణ టైమ్స్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ మనము రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాకి 300 యూనిట్లు అనేది ఇవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్కి మాత్రం వీళ్ళు యూనిట్లు కొన్ని ఎక్కువ కేటాయించారు. హైదరాబాద్లో వాహనాలను, ఎలక్ట్రికల్ వాహనాలను మాత్రమే వీరు గవర్నమెంట్ వారు కేటాయించడం జరిగింది. దీంట్లో హైదరాబాద్లో ఏం చేశారంటే ఒక స్కూటర్స్ వచ్చేసి 270 ఈవీ స్కూటర్స్, ఈవీ ఆటోస్ వచ్చేసి 153 అంటే 423 యూనిట్లను అయితే మన హైదరాబాద్ జిల్లాకి కేటాయించడం జరిగింది. మరి వీటికి ఖచ్చితంగా పొందాలంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయి ఉండాలి. ఇంకా మీకు ఈ ఫుడ్ రవాణా చేస్తారు కదా, జొమాటో కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాంట్లో కనుక మీకు సభ్యత్వం ఉంటే మీకు ఇంకా ప్రయారిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి వీటిని ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు దాసరి హరిచంద్ర గారి పేరు మీద విడుదలైనటువంటి నోటిఫికేషన్ లో ఏం చెప్పారంటే టోటల్ హైదరాబాద్ పాపులేషన్ 2,47,927 గా ఇచ్చారు. యాజ్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అప్పుడున్న జనాభా ఎస్సీ పాపులేషన్ ఎంత అంటే 2,47,927గా ఉంది. అంటే సుమారు ఒక 15 సంవత్సరాల టైం గ్యాప్ వచ్చింది కదా అప్పటి జనాభాకి మనకి ఇప్పటికి. మరి ఈ 15 సంవత్సరాలలో మరి ఈ జనాభా అనేది పెరగలేదా? ఇప్పుడున్న జనాభాను కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక అప్రాక్సిమేట్లీ 3 lakhs వేసుకోండి.
3 lakhs ఇప్పుడున్నటువంటి జనాభా అనుకుందాం. అయితే ఈ జనాభాలో వీళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ లిమిటేషన్ ఏంటంటే 21 years టు 50 years. అది సిటీలో, హైదరాబాద్ జిల్లాకి మాత్రమే చెప్తున్నాను. అది గ్రామీణ ప్రాంతాల్లో అయితే 60 వరకు ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 60 వరకు ఉంది. మన హైదరాబాద్లో 50 వరకే ఇచ్చారు. అంటే ఈ యొక్క 3 లక్షల జనాభాలో ఒక 50% తీసేయండి, -50%. అంటే మీకు ఎంత ఉంటుంది? 1,50,000. 1,50,000 ప్రజలకి మరి ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది ఎన్ని యూనిట్లు అయ్యా అంటే 423 యూనిట్లు. దీని కనుక మీరు పర్సంటేజ్ తీస్తే 423/150, 1,50,000 ఇంటూ 100. ఇది కొడితే కనుక మీకు 0.034 ఈ మాదిరిగా వస్తుంది. కనీసం మీకు 1% కూడా వస్తలేదు. మనకున్న పాపులేషన్ ప్రకారం మీకు 1% కూడా ఇది క్యాల్కులేట్ అవుతలేదు. మరి ఏ బేస్న ఏ లెక్కన ఈ యూనిట్లు ప్రకటించారో మరి నాకైతే అర్థం కావడం లేదు. మరి ప్రభుత్వంలో ఉన్నవారికి ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా? గత 5 సంవత్సరాల కాలం నుండి ఎస్సీ కులాల వారికి, ఎస్టీ కులాల వారికి, బీసీ వాళ్లకు, మైనారిటీ సోదరులకు ఇంతవరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, మైనారిటీ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ ₹1 బెనిఫిట్ అనేది ఈనాడు ఈ ప్రజలకు జరగలేదు. గత సంవత్సరం రాజీవ్ యువ వికాసం పేరుతో మరి హైదరాబాద్ జిల్లాలో ఇదే వెబ్సైట్ను ఓపెన్ చేసి మరి ఈ మార్చిలో స్టార్ట్ అయింది. అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జూన్ 2 నాడు లోన్లు ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రకటించారు. ఒక్క వ్యక్తికి కూడా లోన్ ఇవ్వలేదు. అవి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఈ ఆన్లైన్ పోర్టల్కి అంటే 24,000 అప్లికేషన్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. మరి ఈ ఇయర్ చాలా తక్కువ యూనిట్లు పెట్టేసి మళ్ళీ ఇదే ఆన్లైన్లో అప్లై చేసుకోమని ప్రకటన వచ్చింది. మరి 24,000 యూనిట్లు లాస్ట్ టైం అప్లై చేసుకున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వస్తుందో పాపము నిరుద్యోగ యువకులంతా ఏదో వచ్చిన కాడికి ఏదో ఉపాధికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి బాదరగా మండలాఫీసుల పైన పడి, మీ సేవల పైన పడి వేలకు తగిలేసి ఆదాయ కుల ధృవీకరణ లేని వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా సృష్టించుకొని అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమ వేస్ట్, వాళ్ళ డబ్బులు వృధా. మరి ఈ మాదిరిగా ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం 423 యూనిట్లనే మాట్లాడుకుందాం. 423 యూనిట్లో ఇప్పుడు ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. అవేంటి? గ్రూప్ 1 1% రిజర్వేషన్స్, గ్రూప్ 2 9%, గ్రూప్ 3 5%. మరి ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని ఈ యొక్క రుణాలు ఏవైతున్నాయో యూనిట్లు వాటిలో పాటిస్తారా లేదా ఎవరు ఎక్కువ మరి అప్లై చేస్తే వాళ్ళే పొందే అవకాశం ఉందా అనేది కూడా ఒక క్లారిటీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో లేదు. ఇకపోతే మన హైదరాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయండి, 15 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఇంత జనాభా కలిగి ఇన్ని మండలాలు, ఇన్ని నియోజకవర్గాలు ఉంటే మరి ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ దీంట్లో ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అంటే తర్వాత రికమెండేషన్స్ అనేవి వస్తాయి, కానీ మనం జనరల్గా పోయినసారి దళిత బంధు అనే స్కీముని తీసుకుంటే ఒక నియోజకవర్గానికి 100 యూనిట్లు ఇచ్చారు 10 లక్షలతో. మరి ఎలాంటి సబ్సిడీ కానీ రీపేమెంట్ కానీ బెనిఫిషరీ కట్టనవసరం లేదు కదా. మరి అయితే ఇక్కడ అలా 15 నియోజకవర్గాలు ఉన్నాయి టోటల్ హైదరాబాద్లో, 16 మండలాలు ఉన్నాయి. మరి వీళ్ళను ఏ దృష్టితో మరి ఈ సంఖ్యను ఇక్కడ కేటాయించారో అర్థం కావడం లేదు. అంటే సిటీ విషయానికి వస్తే ఇక్కడ సిటీలో గెలిచిందంతా వేరే పార్టీ వాళ్ళు కాబట్టి ఒకటే ఎస్సీ కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది. దానం నాగేందర్ గారు ఒకరు ఇప్పుడు మరి పార్టీకి అనుబంధంగా ఉన్నారు కాబట్టి
అసలు ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మరి డైరెక్ట్ గా ఈ యొక్క 423 మంది బెనిఫిషియరీని ఎంపిక చేసే విధానం ఎట్లా సాగుతుందంటే, ఇది మన హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వివిధ మంత్రులకు లేదా ఇన్ఛార్జీలకు అనుసంధానంగా పనిచేసే ఎస్సీ కార్యకర్తలు ఉన్నారో వారికి కూడా సరిపోదు. ఈ 423 సంఖ్య యూనిట్లు ఏవైతున్నాయో ఎలక్ట్రిక్ వాహనాలు కానీ ఎలక్ట్రిక్ ఆటోలు కానీ అవి వాళ్ళకు కూడా సరిపోదు, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు. మరి మీరు సాధారణ ప్రజలకు ఎలా దొరుకుతాయి అవన్నీ? దయచేసి అప్లై చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అనేక సందర్భాల్లో నేను పెద్ద మాలను, ఎస్సీ కులానికి నేను పెద్ద మాదిగను అని చెప్పేటువంటి అనేక అంశాలు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మనం చూడడం జరిగింది. మరి మీరు నిజంగా పెద్ద మాదిగ అయితే, మీరు నిజంగా పెద్ద మాల అయితే ఈ సంఖ్యతో మా దళిత సమాజం ఎటు పోవాలని అడుగుతున్నాను. ఒక పాత సామెత ఉంది, చాట్ల తౌడు పోసి తన్నుకోండి బిడ్డ అన్నట్టుంది. అట్లా ఇవి ఎవరికి ఇస్తారు మీరు? ఎవరికి సరిపోతాయి? ఏ ఉద్దేశంతో మీరు ప్రకటించారు హైదరాబాద్ జిల్లాకని నేను అడుగుతున్నాను ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా. కనీసం మీరు ప్రకటించే ఈ యూనిట్లు ఒక 15,000 కానీ, ఒక 20,000 కానీ, ఒక 30,000 కానీ, అదమపక్షం ఒక 10,000 కానీ ఉంటే మా దళిత సమాజం ఈనాడు హర్షించేది. అట్లా కాకుండా 423 యూనిట్లను మీరు ప్రకటిస్తే మిగతా వాళ్ళు ఏం కావాలి? మరి ఇప్పుడు మాట్లాడినంటారు. అప్పట్లో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి, తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు ఎలాంటి రీపేమెంట్ లేకుండా, సబ్సిడీ లేకుండా 100 దళిత బంధు యూనిట్లను ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఎలా ఇచ్చారు? మరి ఆ మాత్రం మీకు విమర్శలు వస్తాయనే ఆలోచన కూడా మీకు లేకుండా పోతే మరి మేము మాట్లాడకపోతే ఎలా ఉంటది? నిజంగా ఇది దళిత ప్రజానీకాన్ని, దళిత యువకులను మోసగించడమే కదా. మరి దీంట్లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు, యువతులకు ప్రాతినిధ్యం లేదు. కేవలము ఎవరైతే ఈ జొమాటో, ఇవి స్విగ్గీ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను, ప్యాసింజర్ ఆటోలు కొన్ని 153 ఉన్నాయి, వాళ్లకు ఉపయోగపడే మాదిరిగానే ఈ స్కీమ్ను మీరు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక దళిత సంఘాల విషయానికి వస్తే ఏ దళిత సంఘం నాయకుడు కూడా ఈనాడు మాట్లాడమే మానేశారు. దళితులకు కావాల్సిన అవకాశాలపైన కానీ, వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలపైన. దళిత సంఘాలందరూ కూడా బానిసలుగా భజన చేయడానికే సరిపోతున్నారు. మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు అధికారంలో పాలు పంచుకోవడానికి పోటీ పాలని చెప్తే మన దళిత సంఘాల నాయకులు బానిసత్వం చేయడానికి పోటీ పడుతున్నారు మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర. మరి ఎంతవరకు కరెక్టు? ఇదొక అంశం అయితే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు మరి ఏం చేస్తున్నారు? ఇంత అన్యాయం జరుగుతుంటే అని ప్రశ్నిస్తున్నాను. మరి నిజంగా మీకు ఎస్సీ కులంలో పుట్టి రిజర్వేషన్లు పొంది ఎమ్మెల్యేలు అయినందుకు మీకు ఎలాంటి బాధ్యత లేదా? ఈ 423 యూనిట్లు మా సమాజం ఏం చేసుకోవాలని నేను మిమ్మల్ని నిలదీస్తున్నాను. నిజంగా చాలా అన్యాయం. ఎవరికి సరిపోని మరి ఈ యొక్క స్కీములు, ఎలాంటి ఉపయోగం లేని స్కీములు. ఈ యూనిట్లు కూడా ఎవరైతే మామూలు మనుషులు ఏదైతే కంపెనీస్ పెట్టడానికి వచ్చారో వాళ్ళను బేస్ చేసుకొని, వాళ్ళను మీరు ఆసరాగా చేసుకొని, వాళ్ళ దగ్గర మీరు ఈ ఈవీ స్కూటర్లు ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చారో వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మాకు ఇస్తున్నట్టుంది. ఇవ్వండి, మంచిదే. కనీసం ఈ యొక్క సంఖ్యను మీరు ఎక్కువ చేయండి. ఒక 15,000 చేయండి, 20,000 చేయండి, ఒక 30,000 చేయండి. చాలా దారుణమైన పరిస్థితిగా మాకు బాధ కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దళిత సంఘాల నాయకులు, దళిత మేధావులు, దళిత ప్రజాప్రతినిధులు ఈ అన్యాయం పట్ల ప్రశ్నించాలని మేము షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఇందాక నా ఆవేదన అంతా వ్యక్తం చేశాను. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నిలదీయాలని కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.